నిన్న ఆఫ్టర్నూన్ నీకు యువరాజ్కి లంచ్ ఆఫీస్కి పంపుతున్నానని శ్రీవల్లి చెప్పింది. నువ్వు యువరాజ్తో కలిసి ఆఫీస్లో తినలేదా? యువరాజ్కి ఆఫీస్లో ఉన్న ఆడవాళ్లతో కూర్చొని తినే టైం ఉంటుంది, కానీ నాతో కలిసి కూర్చొని తినడానికి టైం ఎక్కడుంది? నీకు యువరాజ్కి మళ్ళీ ఏమైనా గొడవ జరిగిందా? అవును. ఆఫీస్లో అందరి ముందు గొడవ పడ్డారా? అలాంటిదే జరిగింది. నిషి, నీకెన్నిసార్లు చెప్పాను మీ ఇద్దరి మధ్య జరిగే విషయాన్ని నలుగురిలో పెట్టొద్దని. ఇంట్లో చేసిన గొడవ సరిపోదని ఆఫీస్లో కూడా ఎందుకు గొడవ చేశావు? ఏంటి అసలు యువరాజ్ ఏం చేశాడో కూడా తెలుసుకోకుండా నాదే తప్పన్నట్టు మాట్లాడుతున్నావు? యువరాజ్ ఏమైనా చేసుండొచ్చు, అక్కడ ఏవైనా జరుగుండొచ్చు, కానీ నువ్వక్కడ ఆవేశపడి గొడవ చేయడం వల్ల ఇప్పుడు నష్టపోయింది ఎవరు? నువ్వు. నీకెలా చెప్పాలి? ఆ సోని యువరాజ్కి కావాలని దగ్గరవుతుంది. అది తప్పుడు ఉద్దేశంతోనే యువరాజ్ పక్కన చేరింది. సరే, నువ్వు చెప్పేదే నిజం అనుకుందాం, కానీ నువ్వు అలా అరిచి అందరి ముందు యువరాజ్ పరువు తీస్తే యువరాజ్ అప్పుడు సోనీకి దూరం అవుతాడా, నీకు దూరం అవుతాడా? నీ అనుమానం నిజమైతే నువ్వు ఆలోచించాల్సింది సోని గురించి కాదు, యువరాజ్ గురించి. మీ ఇద్దరి మధ్య వేరే ఒకరు వచ్చి ఎంత దూరం ఎప్పుడు పెరిగిందో, అసలెందుకు వచ్చిందో ఆలోచించు. నా భర్తకి ఒకరు దగ్గరవ్వాలని చూస్తుంటే నేను ఆలోచిస్తూ కూర్చోవాలా? ఆయన నేను నిన్నేమైనా సలహా అడిగానా? ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు? నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. ముందుకు నుంచి వెళ్ళు. ఏంటి మేడం, మీ చెల్లి కోపం తగ్గించారా? నిషి కోపం నీ మీదో నా మీదో కాదు, మరి యువరాజ్ మీద. యువరాజ్ ఆఫీస్లో సోనీతో క్లోజ్గా ఉన్నాడని ఆఫీస్లో అందరి ముందు యువరాజ్తో గొడవపడి ఇంటికొచ్చేసింది. యువరాజ్ మీద కోపంతో పొద్దున్నుంచి ఏం తినకపోయేసరికి నేను కనిపించగానే నా మీద అరిచింది. సోనీ అంటే మొన్న మన ఇంటికొచ్చిన అమ్మాయే కదా? అవును. సరిపోయింది. మొన్న ఇంట్లో గొడవ, ఇవాళ ఆఫీసులో గొడవనా? అవును. నిషిన్ చూస్తుంటే గొడవైతే పెద్దదిగానే అయినట్టు అనిపిస్తుంది. ఆఫీస్లో అందరి ముందు వీళ్ళు గొడవ పడ్డం కరెక్ట్ కాదని చెప్పడానికి ట్రై చేశాను, కానీ నిషి నా మాట ఎక్కడ వింటుంది? మనం చెప్పాల్సింది నిషికి కాదు, యువరాజ్కి. నిషి అనుమానిస్తుందంటే ఆ అవకాశం ఇచ్చింది యువరాజే. వాడు సోనీతో ఎలా ఉన్నాడో భార్యగా నిషికి అర్థమవుతుంది. సోనీ ఇంటికొచ్చిన రోజే నేను యువరాజ్కి చెప్పడానికి ట్రై చేశాను కేదార్, కానీ వినిపించుకోలేదు. వాడు ఆఫీస్ నుంచి వచ్చాక నేను మాట్లాడతాను దాత్రే. నిషికి నమ్మకం కలిగించడం వాడి బాధ్యత. ఇది వాడికి అర్థమైతే చాలు.